నమస్తే. వెల్కమ్ టు కథ కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ సరదాగా ఒక ఫ్రెంచ్ కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక అక్క తమ్ముళ్ళున్నారు. ఆ తమ్ముడికి నరాల బలహీనత. అక్క పేదది. ఎలాగోలా తమ్ముడిని బాగు చేసుకోవాలి అని చెప్పి ఆశతో పక్కనే ఉన్న ఊరికి కొత్తగా డాక్టర్ గారు వచ్చారని విని, ఆ డాక్టర్ గారి దగ్గరికి తన తమ్ముడి గురించిన వివరాలన్నీ ఒక కాగితం మీద రాసి, ఇది తీసుకొని వెళ్ళి ఆ డాక్టర్ గారికి చూపించు అని తమ్ముడిని పంపింది. తమ్ముడు పక్క ఊరు చేరుకునేటప్పటికి సాయంకాలం అయింది. వాతావరణం అంతా చల్లగా ఉంది. హ్మ్. ఒక ఇంటికి చాలా దూరాలున్నాయి. పెద్ద పెద్ద తలుపులు, పెద్ద పెద్ద కర్టెన్‌లు వేసి ఉన్నటువంటి ఆ ఇళ్ళని చూస్తుంటే అతనికి భయమేస్తోంది. అతనికి చాలా బెరుకు, అతనికి చాలా సిగ్గరి కూడా. లోపల నుంచి ఒక 12 ఏళ్ల పాప బయటకొచ్చి, "ఎవరి కోసం వచ్చారు?" అని అడిగింది. "ఇలా డాక్టర్ గారిని కలవటానికి వచ్చాను" అన్నాడు. "రండి లోపల కూర్చోండి" అంది. ఒక సెకండ్ తర్వాత, "మీరు ఈ ఇంట్లో జరిగిన విషాదం తెలిసే వచ్చారా?" అంది. "ఏం విషాదం నాకు తెలీదే" అన్నాడు ఆ అబ్బాయి భయంగా. "మా మావయ్య అంటే ఈ డాక్టర్ గారికి 2 కొడుకులు. ఒక పెద్ద కుక్క కూడా ఉంది. వాళ్ళందరూ కలిసి వేటకెళ్లారు. వేటకెళ్ళిన వాళ్ళు తిరిగి రాలే. ఊబిలో చిక్కుకుపోయారని అనుకుంటున్నారు. మరి మీరు తెలిసే వచ్చారో, తెలియక వచ్చారో" అన్నది ఆ పాప. అని మరలా ఒక నిమిషం ఆగి అంది, "మా అత్తయ్య కూడా ఏదో ఊహల్లో ఉంటుంది. ఇప్పుడే ఇంకా సేపట్లో వాళ్ళొచ్చేస్తారు వేట నుంచి అని చెప్తూ ఉంటుంది అందరికీ. చూద్దురుగానుండండి" అనే లోపల నుంచి ఆ అమ్మాయి బయటకొస్తుంది. బయటకొచ్చి ఎవరి కోసం వచ్చారు అనే విషయాలన్నీ విని, "అదిగో వేట నుంచి ఇప్పుడే ఇంకాసేపట్లో వచ్చేస్తారు మా వారు, పిల్లలు. అప్పుడు చూద్దురుగాని" అని చెప్పి లోపలికెళ్ళిపోతుంది. ఇతనికి ఇంకా భయం పట్టుకుంటుంది. ఎలాంటి ప్రదేశానికొచ్చానురా దేవుడా! ఆయనేమో ఊబిలో పడిపోయాడంటున్నారు. ఈవిడకేమో మానసికంగా సరిగ్గా పరిస్థితి బాలేనట్టుంది అని భయపడిపోతున్నాడు. ఈ అబ్బాయికి సాయంత్రం అవుతున్న కొద్దీ ఇంకా బెరుకు పెద్దదైపోతుంది. భయం ఎక్కువైపోతుంది. ఈ లోపల దూరంగా ఉన్నటువంటి కిటికీ, పెద్ద కిటికీ. ఆ కిటికీని చూస్తేనే భయమేస్తోంది. ఆ అమ్మాయి లోపల నుంచి మళ్ళీ వచ్చి కిటికీ వంక చూస్తూ, "అదిగో వచ్చేస్తున్నారు మా వాళ్ళు" అనన్నది. అనంగానే ఇతనికెంతో భయమేసి ఒక్క దూకు దూకి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోతే వాళ్ళు లోపలికొస్తూ, "ఏంటి అతనలా పారిపోతున్నాడు" అనంటే ఆ వెర అంది, "అతనికి ఆ కుక్కలంటే భయం. అందుకనే భయపడిపోయాడు. అతనికి ఆ కుక్క ఒకసారి వెంటపడి కరిచిందంట. అప్పటినుంచి ఆ భయంతో ఉన్నట్ట. ఇప్పుడు మన కుక్కని చూసేటప్పటికి భయపడిపోయాడు మావయ్య" అని చెప్పింది. ఇది కథ.